భారత్ పాక్ మధ్య ఇక యుద్ధమే అన్నట్టు గత కొంతకాలంగా కొనసాగిన తీవ్ర ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా భారత్ పాక్ యుద్ధం అనివార్యం అనే వార్తలొచ్చాయి. ఆయా దేశాల అధ్యక్షులు సైతం ఒకవేళ యుద్ధం వస్తే తాము తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆలోచనలో ఉండగా ఉన్నట్టుండి రెండు దేశాలు వెనక్కు తగ్గాయి. శాంతి అంటూ కాల్పుల విరమణ ప్రకటించాయి. దీంతో అందరిలో ఎన్నో అనుమానాలు. తెర వెనుక అసలేం జరిగింది? కయ్యానికి సై అంటూ కత్తులు దూసుకున్న దాయాది దేశాలు ఒక్కసారిగా ఎందుకు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి? ఎన్నాళ్ల నుండో పేట్రేగిపోతున్న పాకిస్తాన్కి ఈసారి సరైన రీతిలో బుద్ధి చెప్పాలనుకున్న భారత్ అందుకు అనుగుణంగా పాక్ రక్షణ వ్యవస్థలే టార్గెట్గా దాడులు చేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎన్నో ఫైటర్ జెట్లను, వందల కొద్దీ డ్రోన్లను, క్షిపణులను నేలకూల్చింది. 3-4 రోజుల పాటు జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ సైనికంగా, ఆర్థికంగా బాగా బలహీనపడింది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ పరిస్థితి భారత్తో సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలతో మరింత దిగజారి దివాళా తీస్తుందని భయపడింది. అలాగే భారత్తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే తమను ఆదుకునేందుకు, అండగా నిలబడేందుకు అమెరికా కానీ, చైనా కానీ, తమకు సన్నిహితంగా ఉన్న మరే దేశం కానీ ముందుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో ఒంటరిగా భారత్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని భావించిన పాక్ కాళ్ల బేరానికొచ్చింది. దాడులు ఆపాలంటూ అభ్యర్థించింది. కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ దాదాపు 30 దేశాలు భారత్తో సంప్రదింపులు చేశాయి. వీటిలో తుర్కియే, సౌదీ అరేబియా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో లాంటి వారున్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే టీజీఎంఓ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు కూడా మరో కీలక పాత్ర పోషించారు. సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి వాటిలో డీజీఎంఓల పాత్ర చాలా కీలకం. ఆర్మీలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు సైనిక ఆపరేషన్లలో వ్యూహాత్మక కార్యాచరణలను అమలు చేస్తూ ఉంటారు. ఆర్మీ చీఫ్ నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యర్థులపై దాడులు, శత్రు మూకలను ధీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తుంటారు. బలగాలను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా వాటిని రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పరిరక్షణలోనూ డీజీఎంఓలు కీలకంగా వ్యవహరిస్తారు. కాల్పుల విరమణకు ముందు మధ్యాహ్నం 3:35 పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణ చేయాలని కోరింది. అందుకనుగుణంగా భారత డీజీఎంఓ ప్రధాని తదితరులతో సమావేశమై ఇంకా కాల్పులు కొనసాగితే భారత్ ఏమీ నష్టపోతుందో వివరించడంతో భారత్ కూడా ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. నిజానికే భారత్ వైపు పెద్దగా నష్టం జరగకపోయినా ఆర్థికంగా కొంత చేటు మాత్రం జరిగింది. ప్రపంచంలోని దేశాల్లో అత్యధిక వృద్ధి రేటుతో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తోంది భారత్. ఇలాంటి సమయంలో యుద్ధం అంటే భారత్ అభివృద్ధికి నష్టం చేకూర్చేదే. అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన చేయగానే అందుకు భారత్ కూడా అంగీకరించింది. వీటన్నింటి మధ్యలో ట్రంప్ రాయబారం కూడా పనిచేసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందంటూ రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు. దీంతో కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ ఒప్పుకున్నాయని అన్నారు. అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే అమెరికా ఇప్పుడు పెంచిన సుంకాలతో నష్టపోతున్న ప్రపంచ దేశాలలో పాక్, భారత్ కూడా ఉన్నాయి. ఆ నష్టాన్ని కాస్తో కూస్తో ట్రంప్ మాట వినడం ద్వారా తగ్గించుకోవచ్చు. రేపెప్పుడైనా మళ్లీ పాక్ తోక జాడిస్తే మధ్యలోకి అమెరికా రావడం ఖాయం. అమెరికాతో సయోధ్యగా ఉంటే భవిష్యత్తులో అన్ని రకాలుగా అది భారత్కి లాభమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించగా పాక్ మాత్రం భారత్ని తట్టుకోలేమనే భయంతో ఒప్పుకుంది.